వాట్ ఈస్ ద బెస్ట్ లైఫ్? చూసింగ్ ద బెస్ట్ లైఫ్ అనేది, ఒక మంచి లైఫ్ను కనుగొనడం అనేది, ఒక మంచి జీవితాన్ని ఎన్నుకోవడం అనేది మానవుని చేతిలో ఉన్నదా లేక దేవుని చేతిలో ఉన్నదా? ఆదాములను దేవుడు ఆ ఏదైనా వాటికలో పెట్టాడు, మీకు ఏది కావాలో కోరుకోమన్నాడు. అవునా కదా? హల్లెలూయా. అందరు ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా. మనిషికి ఏది కావాలో అది కోరుకోడు, దేవుడికి ఏదైతే అయిష్టమో అదే కోరుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చిన్న పిల్లలను మనం చూసినట్లయితే, అరే ఎడిపోతున్నావు రాగానే నాకు ఇష్టమైన చాక్లెట్ కావాలి, నాకు ఇష్టమైన జీవితం కావాలి, నాకు ఇష్టమైన మనసు కావాలి, నాకు ఇష్టమైన ఆలోచన కావాలి, నాకు ఇష్టమైన పని కావాలని మానవుడు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ దేవుడు తన ప్రజలతో, ఇజ్రాయేల్ ప్రజలతో ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు 15 వచ్చండి. చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచినాను, నీవు బ్రతికి విస్తరించినట్లు దేవుడు ఏమన్నా, నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు కనాను దేశాన్ని. నువ్వేం చేయాలంటే, ఇక్కడ చాలా మంచి పడింది, జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట నేను పెట్టి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏది కావాలో అది కోరుకోవాలి. మానవుడు విలాసాన్ని కోరుకుంటున్నాడు, అది మంచిది అనుకుంటున్నాడు. మానవుడు లేక తన ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాడు, అది తన దృష్టిలో మంచిది అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడే, జీవం కావాలా మరణం కావాలా? విశాల దేశము, విశాల ప్రదేశం ఉన్నది, ఇరుకైన మార్గం ఉన్నది, విశాలమైన మార్గం ఉన్నది. ఏ మార్గాన్ని వెళ్ళాలో మనం కోరుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే చాలాసార్లు మనకు అర్థం కాని విషయాలు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో యెహోవాను ప్రేమించి మీకు ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా విని ఎడలా హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించండి, ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి అని చెప్తూ ఏమంటున్నాడు అంటే, మీరు ఏది కావాలో అది మీరు కోరుకోండి. మానవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మానవుడికి ఇష్టమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే, ఆ జీవితంలోనే సుఖం ఉంది అనుకుంటున్నాడు, ఆ జీవితంలో ఆనందం ఉంది అనుకుంటున్నాడు. తాగుబోతులైతే వాడు త్రాగడానికి పరిగెత్తున్నాడు, దొంగ అయితే దొంగతనం చేయడానికి పరిగెత్తున్నాడు, మోసగాడైతే మోసం చేయడానికి పరిగెత్తున్నాడు, అన్యాయం చేయబడితే అన్యాయం చేయడానికి పరిగెత్తున్నాడు. నా దేవుడు ఏమిటంటే, జీవ మరణాలు నీ ముందు పెట్టాను, నువ్వేం కావాలో కోరుకో బిడ్డ. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్పాలనిపిస్తుంది, చెప్పండి ఆమేన్. చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా. చాలాసార్లు మనకు ఏది మంచిదో ఏది చెడో అర్థం కాదు. ఎవరికైనా మనం మంచి చెప్తే అది వాళ్ళకి చెడుగా వినబడుతుంది.
ఎవరైనా మంచి మార్గంలో వెళ్ళమని చెప్తే అది వాళ్ళు మన చెడు మార్గంలోకి తీసుకెళ్తున్నారేమో అని అనుకుంటారు. ఎవరికైనా మంచి సలహా ఇవ్వాలని మనం ఆలోచిస్తే వారు మన తప్పుడు ఆలోచనలు ఇచ్చి మన తప్పుడు మార్గంలో నడిపిస్తారేమో అని ఆలోచిస్తున్నారు జనాలు. ఇంత మోసకరమైన జీవితాల్లో మనం జీవిస్తున్నాం. ఏమంటున్నంటే, అయ్యా, మంచి లైఫ్, ద బెస్ట్ లైఫ్ ఈజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. మంచి జీవితం ఎలా వస్తుందంటే దేవునితో సత్సంబంధం ఉండడం వల్ల మంచి జీవితం వస్తుంది. ఆమేన్. నమ్ముతారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునితో సంబంధము, దేవునితో రిలేషన్షిప్, దేవునితో సహవాసం ఉండడం వల్ల నీకు నాకు మంచి జీవితం వస్తుంది. అందుకోసమే కోపిష్ఠంతో స్నేహం చేయకని బైబిల్ చెప్తుంది. అందుకోసమే దుష్టులతో సహవాసం చేయకని బైబిల్ చెప్తుంది. అందుకోసమే మోసగాళ్ళతో సహవాసం చేయక చెప్తుంది. అందుకోసమే దుష్టునికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. మనం ఏం చేయాలి అంటే, ఈ లోకంలో ఏ జీవితం మంచిదో మనం చూస్ చేసుకోవాలి. మంచి జీవితం కలిగి ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హలో, హల్లెలూయా. మంచి జీవితం కావాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం ఉండాలి. దొంగతో సహవాసం చేస్తే దొంగ ఆలోచనలు వస్తాయి. మోసగానితో సహవాసం చేస్తే మోసం చేయాలనిపిస్తుంది. అబద్ధం ఆడటంతో సహవాసం చేస్తే అబద్ధం ఆడాలనిపిస్తుంది. అన్యాయం చేయవానితో సహవాసం చేస్తే అన్యాయం చేయాలనిపిస్తుంది. దేవుడితో సహవాసం చేస్తే దేవునిలా బ్రతకాలనిపిస్తుంది. ఆమేన్ చెప్పండి. ఎవరితో సహవాసం చేయాలి? Let us have a relationship with Father. Let us have a relationship with God. దేవునితో సహవాసం చేయడం చాలా అవసరం. దేవునితో సహవాసం చేయాలంటే పాపం చేయొద్దు. దేవునితో సహవాసం చేయాలంటే క్షమించే తత్వం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలంటే, దేవుని వల్ల బ్రతకాలి అంటే నీకు నాకు అన్యాయపు ఆలోచనలు రావద్దు. ఆమేన్. నాకు అనిపిస్తుంది, చూస్ వాట్ ఈస్ ద బెస్ట్ లైఫ్. నువ్వు ఎన్నుకో. నీకు నీ జీవితంలో ఏది మంచిదో నువ్వు ఎన్నుకో. మంచి జీవితం నీకు కావాలి అంటే దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేయాలంటే పాపం నీలో నుండి పోవాలి. పాపం నీలో నుండి పోవాలంటే యేసే దేవుడిని నమ్మి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీ పాపాలకి శుద్ధిగా అయిపోయి నువ్వు దేవునికి సమీపంగా జీవిస్తావు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హలో, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. సహవాసము, దేవునితో సహవాసం చేయడం వల్ల ఒక మాట చదవండి. యాకోబు పత్రిక 4:8. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం అంటాం, మరి ఒక్కసారి కూడా దేవుడు నాకు కనిపిస్తలేడు కదా. ప్రార్థనలో కనిపిస్తలేడు, పాటల్లో కనిపిస్తలేడు, ఆరాధనలో కనిపిస్తలేడు. ఆయన అంటున్నాడు, దేవుని యొద్దకు మీరు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే ఇంటికి వస్తే ఎట్లుంటుంది? ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు ఎట్లుంటుంది? మన ఇంటికి వస్తే ఎంత హడావిడో. ఒక మంత్రి మన ఇంటికి వస్తే ఎంత హడావిడో. ఒక సర్పంచ్ గారి ఇంటికి వస్తే ఎంత హడావిడో. దేవుడే మీ యొద్దకు వస్తే అంతకంటే గొప్ప హడావిడవుతుంది. దేవుడు జక్కయ్య ఇంటికి పోతే జక్కయ్య కుటుంబమే మారిపోయింది. దేవుడు యయిరు ఇంటికి వెళ్తే యయిరు బిడ్డలేసి నిలబడ్డాది. అందుకోసమే మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ మంచి జీవితం, ది బెస్ట్ లైఫ్ కావాలి అంటే నువ్వు యేసుతో, దేవుడితో సత్సంబంధం ఉండాలి. దేవుడితో సత్సంబంధం ఉండాలంటే దేవుడికి దగ్గరగా బ్రతకాలి. దేవుడికి దగ్గరగా బ్రతకాలంటే పాపం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, హత్య చేయొద్దు. అంతకంటే ఘోరమైంది అపవిత్రమైన జీవితాన్ని జీవించొద్దు. అప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. ఆమేన్.
చెప్పాలి ఆమేన్. అందుకోసం నేను చాలాసార్లు అంటాను, నువ్వు దేవునికి సమీపంగా ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు పాపానికి సమీపంగా ఉంటే పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. నువ్వు మోసానికి సమీపంగా ఉంటే మోసం నిన్ను ఏలుబడి చేస్తుంది. నువ్వు అన్యాయానికి సమీపంగా ఉంటే అన్యాయం నిన్ను ఏలుబడి చేస్తుంది. దేవునికి సమీపంగా ఉన్నవారు, యోసేపు దేవునికి సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. దావీదు దేవునికి సమీపంగా ఉన్నాడు కాబట్టి చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడ్డాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి సమీపంగా ఉన్నారు కాబట్టి ముగ్గురు నేస్తే నలుగురు కనిపిస్తున్నారు రాజుకు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవునికి సమీపంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఇంకో మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. 14:23 చదవండి. 14:23. బా, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొంటాడు. ఆ తర్వాత అప్పుడు నా తండ్రి అతన్ని ప్రేమించును. నా మాట వింటే నా ఆజ్ఞలు పాటిస్తాడు. నా తండ్రి కూడా అతన్ని ప్రేమిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, మంచి జీవితం ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవునికి సమీపంగా ఉండాలంటే నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. నువ్వు పాపానికి దూరంగా ఉండడం వల్ల నువ్వు దేవుని ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమించడం వల్ల, నువ్వు క్రీస్తుని ప్రేమించడం వల్ల తండ్రి నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. తండ్రి నిన్ను ప్రేమించడం వల్ల నువ్వు ఈ లోకంలో నువ్వు బ్రతకగలుగుతావు. ఆమేన్. ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ లోకానుసారమైన రిలేషన్షిప్ గురించి మాట్లాడడం లేదు. 10 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉండి వివాహం చేసుకోకుండా వారిని వదిలిపెట్టి వేరే వాళ్ళని చేసుకున్న వారు ఉన్నారు. దానికోసం నేను మాట్లాడడం లేదు. అది మోసం, అది అబద్ధం, అది అంతా చూడడానికి మాత్రమే అందంగా కనిపించే జీవితము, కానీ ఇది మోసకరమైన జీవితం అని మనం ఎరగాలి. ఇంకొక మాట, 1 యోహాను 4వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను 4:16. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచుండివాడు దేవుని యందు నిలిచున్నాడు. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో సహవాసం ఉండడం వల్ల మనకు మంచి జీవితం వస్తుంది. దేవునితో సహవాసం ఉండేవాడు దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి సమీపంగా ఉండేవాడు దేవుని ప్రేమించగలుగుతాడు. దేవుని ప్రేమించడం వల్ల దేవుడు వాని యందు జీవిస్తాడు. ఆమేన్. ఎంత గొప్ప మాట, హల్లెలూయా. నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉందాం. మనం దేవుని యందు నిలిచి ఉంటే పాపానికి తావులేదు, మోసానికి తావులేదు, అబద్ధానికి తావులేదు, దొంగతనానికి, లోకానుసరమైన క్రియలకు తావులేదు. మనం దేవునికి సమీపంగా ఉన్నామా లేమా అనేది చాలా ప్రాముఖ్యం. సమీపంగా ఉన్నట్టే అనిపిస్తుంది, దేవునికి సమీపంగానే ఉన్నామేమో అనిపిస్తుంది, కానీ దేవునికి దూరం అయి బ్రతుకుతున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాకు ఇష్టమైన మాట ఏం తెలుసా? మళ్ళొకసారి 16వ వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు మన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచుండివాడు దేవుని యందు నిలిచున్నాడు. మీరేం చేయాలంటే, ప్రేమ యందు నిలిచుంటే మీరు దేవుని యందు ఉంటారు. అంతేకాదు, ఏమంటున్నారంటే
దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. నాకు ఇష్టం అనే మాట ఏంటంటే, దేవుడే మానవుని యందు నిలిచి ఉన్నాడు. ఆదాము దేవునికి స్వరూపంలో చేయబడ్డాడు. ఆదాము ఆయన అరచేతుల మీద చెక్కబడ్డాడు. ఆదాము పాపం చేశాడు. ఆదాము దేవునికి దూరం అయ్యాడు. ఆదాము వల్లనే పాపం లోకంలోకి ప్రవేశించింది. ఆదాము వల్లనే అనారోగ్యం లోకంలోకి ప్రవేశించింది. దాన్ని తీసివేయడానికి క్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. అని ఏమంటే, నేను మీ అందును మీరు నా యందు నిలిచి ఉండండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. చాలామంది అంటారు కదా, ఎవరితో స్నేహం చేస్తే వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడు. అవునా కాదా? ఇది లోక సమేత. కానీ కరెక్టే. ఒక దుష్టునితో మనం సహవాసం చేస్తే దుష్ట ఆలోచనలు వస్తాయి. ఒక దొంగతో మనం సహవాసం చేస్తే దొంగ ఆలోచనలు వస్తాయి. ఒక పరిశుద్ధునితో మనం సహవాసం చేస్తే పరిశుద్ధమైన జీవితం మనలోకి వస్తుంది. ఈ లోకంలో ఎవ్వరు పరిశుద్ధులు లేరు. యేసు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనే నమ్మదగిన వాడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నిజాయితీ గలవాడు, ఆయనే ప్రేమించేవాడు, ఆయనే సహకరించేవాడు. మనం ఏం చేయాలంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. మన పోరాటం డబ్బు సంపాదన, మన పోరాటం పరువు సంపాదన, మన పోరాటము లోకానుసరణ క్రియల్లో మన సంపాదన కాదు. కానీ మనం ఆయన యందు నిల్చుంటే అన్నీ మన వెనకాల వస్తాయి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, 1999లో ఒకే భాష, ఇంగ్లీష్ భాష రాదు, హిందీ రాదు, వేరే ఏ భాషలు రావు. ఇప్పుడు నేను అనేకులకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను. వేలాది ప్రజల మధ్యలో నిలబడుతున్నాను. అది కేవలం యేసయ్య దయ. తెలుగు మీడియంలో చదువుకొని డిగ్రీ వరకు తెలుగు మీడియం. సిటీ అంటే తెలియదు. సిటీ అంటే ఎట్లుంటుందో అనుకునేది. నేను ఒక్కసారి చెప్తున్నాను, అంటే నాకు ఇది షేమ్గా నేను ఫీల్ గాను. ఐ డోంట్ కేర్ ఎవరు నా గురించి ఏమనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. నేను ఒక్కసారి ఫస్ట్ టైం ఇంటర్మీడియట్లో నేను కాలేజీకి వెళ్ళినప్పుడు బస్ ఎక్కి మళ్ళీ దిగి కొద్ది దూరం నడిచిపోయి కాలేజీకి అడిగి పోవాలి. అయితే అప్పుడు 1 రూపీ కాయిన్లో ఆ డబ్బాలో పైసలు వేసి మాట్లాడేది. ఈ ఫోను వెనకకు పెట్టుకోవాలో ముందుకు పెట్టుకోవాలో తెలియదు నాకు. అన్న నిజంగా చెప్తున్నాను. అంటే ఈ మాట్లాడేది చెవు దగ్గర ఉండాలో మూతి దగ్గర ఉండాలో తెలియదు. అలాంటి జీవితంలో ఉండి నా దేవుడు, నేను ఆయన అందు నిలిచున్నాను కాబట్టి తినడానికి భోజనం, ఉండడానికి ఇల్లు, తిరగడానికి వాహనము, జీవితాల్లో అనేక పేరు ప్రతిష్టలు, ఇవన్నీ ఎవరి వల్ల అంటే నేను ఆయన అందు ఉన్నాను కాబట్టే. ఇక నా జీవితంలో నేను అనుకున్నాను, నేను ధన్యునయ్యా, ఇంతకంటే గొప్ప జీవితమే లేదు. చాలామందికి అర్థం కాదు. నేను నా జీవితంలో చాలామంది నన్ను అంటారు, ఎలా ఈరోజు అనేక భాషలు మాట్లాడగలుగుతాను, అనేకులతో నేను నిలబడగలుగుతాను. కారణం ఏంటి తెలుసా? కేవలం దేవుని దయ. అయ్యా, మన రిలేషన్షిప్, మన మంచి జీవితం కావాలంటే దేవునితో సహవాసం చేయాలి. మన మంచి జీవితం కావాలంటే మనం దేవునికి సమీపంగా ఉండాలి. మనం మంచి జీవితం కావాలంటే మనం దేవుని ప్రేమించాలి. మనం మంచి జీవితం ఉండాలంటే మనం ఆయనలో నిలబడాలి. ఆయన మన యందు నిలబడితే మనకు మంచి జీవితం వస్తుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎంతోమంది నా స్నేహితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. యోగ్యత లేని జీవితాలకు యోగ్యతనిచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, హోలాహోలిగా అనేకమైన భాషలు మాట్లాడగలను. యేసుప్రభు మాట్లాడిన హీబ్రూ, గ్రీక్ కూడా నేను చదవగలను. అసలు దాని మీనింగ్ ఏందో నేను చెప్పగలను. కారణం ఏం తెలుసా? ఇది కేవలం యేసయ్య దయే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకో నేను జాగి చెప్తాంట, 22 సంవత్సరాల క్రితం నేను చదువుకున్నాను. అప్పుడు మాకు ఇన్ని ఫెసిలిటీస్ మాకు లేవు. కాలేజీకి అది వెళ్ళాలి అంటే ఉదయం ఒక బస్సు వస్తుంది, సాయంకాలం ఒక బస్సు వస్తుంది, మధ్యలో బస్సులు అసలే ఉండవు. మా ఊరికి ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి.
ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆయన యందు ఉంటే, ఆయన మన యందు ఉంటే, ఆయన అన్నీ మనయే. అవునా కదా? హల్లెలూయా. సాక్ష్యం చెప్పుకోవడం తప్ప? దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటే హృదయం ఆనందం ఇస్తుంది. మీకు చెప్తున్నా, మీరు ఇంకొక విషయం చెప్తున్నాను. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి. నేను బాగా కష్టపడి, మీకు కాటన్ మిల్స్ ఉన్నాయో వరంగల్లో కాటన్ మిల్స్ బాగుంటాయి, ఏమంటారన్నా పత్తి మిల్లులు బాగుంటాయి. నేను సమ్మర్ వచ్చిందంటే, హాలిడేస్ వచ్చిందంటే కష్టపడేది, నెలంతా కష్టపడేది. వచ్చిన డబ్బుతోటి నేను ఒక సైకిల్ కొనుక్కున్నాను. వింటున్నారా? నేను ఒక సైకిల్ కొన్నాను. ఆ సైకిలు నేను బైబిల్ కాలేజీ వెళ్ళడానికి ఆ సైకిల్ అమ్మేసి, మా నాన్న వడ్లు అమ్మేసి నాకు డబ్బులు ఇస్తే నేను బెంగళూరుకి వెళ్ళాను. నేను చదువుకున్నాను. ఈరోజు ఆ వేసిన చిన్న విత్తనము అది ఫలించింది. ఈరోజు 4 బుక్కల భోజనం చేసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇవన్నీ ఎవరిస్తున్నారంటే ఆయన యందు మనం ఉండడం వల్లనే జరుగుతున్నాయి. నమ్ముతారా నమ్మరా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇదే జీవితంలో జీవించిన నన్ను, నేను ఛత్తీస్గఢ్లో సేవ చేసేటప్పుడు నరసింహులు గారు అక్కడ గవర్నర్గా ఉండేది. గవర్నర్ గారి యొక్క డ్రైవర్ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. ఇట్లనే పైన హాల్ వేసి మాకు ప్రేరాలు ఇచ్చారు వాళ్ళ ఇంట్లో మేము ఉండేది ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? నా జీవితంలో ఒక మొదటి మెట్టు, ఛత్తీస్గఢ్లో ఉన్న మొదటి ప్రథమ పౌరుని రాజ్ భవన్లో నేను మొదటి ప్రసంగం చేశాను. నాకు అనిపించింది, పెంట కుప్పలో నుండి దేవుడు పైకి లేవనెత్తాడు. అవునా కదా? పెంట కుప్పలో నుండి పైకి లేపుతాడు, రాజులతో కూర్చుని పెడతాడు. నాకు అనిపిస్తుంది, ఆయనతో కూర్చొని గవర్నరు వాక్యం వింటుంటే, అప్పుడు టీవీలలో మీడియాలో నా దగ్గర పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా దాచిపెట్టుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన యందు మనం నిలిచి ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే మనకు అంతకంటే ధన్యత లోకంలో లేదు. ఈ లోకంలో నేను అనుకుంటున్నాను, దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడంటే, ఆయన నమ్మకంగా బ్రతికిన వాళ్ళందరూ ఆశీర్వించబడతారు. ఆమేన్. చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. మన గత జీవితాన్ని మనం మర్చిపోవద్దు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో. నేను అనుకుంటున్నాను, ఈ రోజుల్లో అయితే షూట్ లేకుండా ఇక్కడికి మీటింగ్ వెళ్ళను, సఫారీ లేకుండా, నాకు ఈ ఛత్రి లేకుండా నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి పోను. ఇది నాకు డ్రెస్ కూడా అయిపోయింది. కానీ ఒకే డ్రెస్ తోటి ఎంత కష్టపడ్డామో అవన్నీ తెలుసు నాకు. ఐ థ్యాంక్ గాడ్. నేను దేవునికి వందనాలు చెప్తాడా, దేవా నాకు బ్రతుకునిచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా చెప్తా. చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలును ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. మన యందు ఆయన నిలిచి ఉండడం వల్ల మనం ఏది అడుగుతామో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. చూస్ ద బెస్ట్ లైఫ్. నీ జీవితానికి మంచి జీవితాన్ని నువ్వు కోరుకోవాలి. మనం ఏమంటే, వివాహం కాని వాళ్ళు ఏమంటారంటే, బెస్ట్ పార్ట్నర్ను చూస్ చేసుకుంటాం. మనం చూస్ చేసుకోగలుగుతామా? పార్ట్నర్ చూస్ చేసుకోగలుగుతాం, పిల్లలను మనం చూస్ చేసుకోగలుగుతామా? ఏం చేయలేము. మనం ఉగలం చేసుకుందాం అనుకుంటే ఉగలం చేసుకున్నాము. ఒక ఆయన నిన్న పెళ్ళి అయిపోయాక ఆయన నాతో మాట్లాడుతూ ఉంటుందంటే, ఈమెను చేసుకోవద్దు అనుకున్నాయి గారు, కానీ ఈమె నాకు భార్య అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, 20 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఈమె నాకు షూట్ అవుతుంది అంటాడు. అమ్మ దొంగ, నేను అనుకున్నా 20 ఏళ్ళు అవుతుంది అంటే పెళ్ళి అయ్యి ఈమె నాకు షీఈస్ నాట్ రైట్ పర్సన్ అంటాడు. నేను పరేషాన్ అయిపోయినా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితము చాలా శ్రేష్టమైనది. ఉన్న కొద్ది కాలమైనా ఎంతకాలం బ్రతుకుతారో ఎవరికి తెలియదు, తెలుసా? ఇక్కడ
సూపరింటెండెంట్ మేడం రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది. కవిత మేడం గచ్చిబౌలి నుండి వచ్చింది. సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది. చాలా ఉన్నతమైన గ్రీన్ పెన్లో ఆమెతో మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎంత గ్రౌండ్ నుండి దేవుడు లేపాడు, ఎంత పరిస్థితుల నుండి దేవుడు లేపాడు. నాకు అనిపిస్తుంది అంతకన్నా యోగ్యత లేదు ఇక. అవునా కదా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా. ఫస్ట్ ఉన్న సమయంలో మనం ఇప్పుడు ఉన్నామా అన్న? ప్రభుకు మనం ఒకసారి గుర్తుకేసుకో. ఒక 20 ఏళ్ళ క్రితం బ్యాక్ వైజ్ చూడు. ఫస్ట్ ఉన్న స్థితి ఏంటిది, ఇప్పుడున్న స్థితి ఏంటిది? ఫస్ట్ ఉన్న స్థితిలో కంటే ఇప్పుడు 100 హెచ్చుగా హెచ్చించలేదా? దాన్నే మనం క్రీస్తులో ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అంటాను, వీ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. మనం తండ్రితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎవరు ఏమని అనుకోని, ఐ డోంట్ కేర్, ఎవరేమని అనుకోని, నేను మాత్రం ఖచ్చితంగా మీకు ఇంకో విషయం చెప్తాను. మా చిట్టిబాబు వాడు పాప మనతో చాలా సంవత్సరాలు ఉన్నాడు కదా, వాడిని గుర్తు చేసుకుంటాం మధ్యలో. నేను ఏదైనా నాన్ వెజ్ తింటే నాకు అంటే మంచి అనిపించేది. తెల్లారి మళ్ళీ ఏదైనా తినాలనుకుంటే నేను గంజి అన్నం తింటాను. కొంచెం పెరిగేసుకొని గంజిలోకి చేసుకొని కొంచెం మెత్తగా చేసుకొని ఉదయం మేమిద్దరమే తింటాం. వీళ్ళందరూ చీ అంటారు, మా బ్యాచ్ అంతా చీ గంజి అన్నం తింటారా అని అంటారు. నేను కొంచెం ఏదన్నా సాఫ్ట్గా మనము ఆహారం తినాలి. ఇగో మా మర్దలు, ఆమె లెక్చరర్, కాలేజ్ లెక్చరర్, ఆమె మా చిట్టిబాబు చిన్నోడు, ఆమెను పట్టుకొని తిరిగేది. నేను ఏం చేస్తానంటే ఆ బాబును వాడిని నా భుజాల మీద వేసుకొని పోయేది. ఈ పల్లెటూరు మాతో వస్తాను అని వీళ్ళు ముందు పోయేది. నేను ఎత్తుకొని పోతుంటే వీళ్ళు ముందు పోయేది, నువ్వు మాతో రాకనేది నన్ను. నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ ద రిలేషన్షిప్. ఆ బాబుతో నాకున్న సంబంధము నాకు ఇంపార్టెంట్. అవునా కదా? హల్లెలూయా. అంటే చిట్టిబాబును వీళ్ళు ద్వేషిస్తున్నారని కాదు, నేను ఎత్తుకునే విధానం వీళ్ళకి నచ్చలే. ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఏం చేస్తాం, భుజాల మీద వేసుకొని నడుస్తూ అంటాం. అయితే మాకు అప్పుడు కూడా కారు ఉంది, కానీ ఏదైనా మేము బయటికి వెళ్ళినప్పుడు వాడిని తీసుకొని నా భుజాల మీద వేసుకొని నడుచుకుంటూ పోయేది అన్నట్టు. వీళ్ళు ఏమైనా మీరు మాతో రావద్దు, వీళ్ళు ముందుకెళ్ళేది, నేను వెనుక పోయేది. నేనేం చెప్తున్నంటే ఇట్ ఈస్ ఎ బౌండ్ రిలేషన్షిప్ విత్ ఫాదర్ అండ్ సన్. ఓకే, నా సొంత కొడుకు కాకుండా ఐ ఫీల్ మై సన్. వాడు నా కొడుకులాగా నేను ఫీల్ అయ్యి నా భుజాల మీద వేసుకుంటే నా ఇంటికలన్నీ గుంజేది. మొన్న బర్త్డే రోజు ఫోన్ చేసి, ఎన్ని రోజులు ఉండాలి, ఇంకా నాకు సెలవులు రావా, నేను మన ఇంటికి వస్తా అంటున్నాడు. వాడు అక్కడున్నా వాళ్ళ ఫాదర్ సురేందర్ పాల్, వాళ్ళ మదర్ సునీత పాల్. ఇంతకన్నా ధన్యత ఏం కావాలి? ఇట్ ఈస్ ఎ బౌండ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. మేము ఎవరితో సహవాసం చేసినా వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏదో పొందుకోవడానికి మేము ప్రయత్నం చేయము. మా జీవితంలో ఉన్నది ప్రేమ మాత్రమే పంచగలుగుతాం, అంతకన్నా మా దగ్గర ఏం లేదు. అదే మమ్మల్ని నిలబెడుతుంది. అవునా కదా? ఇట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో ఇంతకంటే ధన్యత లేనే లేదనిపిస్తుంది. అయ్యా, ఏం బెస్ట్ లైఫ్ నేను కోరుకోవాలనుకుంటే నాకేం కావాలంటే, నేను నీకు దగ్గరగా ఉండడమే నాకు కావాలి, నేను నిన్ను ప్రేమించడమే నాకు కావాలి. నీవు నా యందు ఉంటే నేను విజయాన్ని సాధిస్తాను. ఆమేన్. అవునా కదా? ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విక్టరీ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తాం. ఇప్పుడు రాజు బ్రదర్ ఉన్నారు, రాణి సిస్టర్ ఉన్నారు. ఫస్ట్ ఉన్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి 100 అంతలు తేడా అయింది. ఇప్పుడు ఒక ట్రాక్టర్కు ఓనరు. అవునా కదా? ఫస్ట్ ఉన్నట్టున్నదా? లేదు. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని సన్నిధిలో కొన్ని సంవత్సరాల క్రితం మన జీవితము, ఇప్పుడు అలా లేదు. మనం ఏం చేయాలంటే ఆయన యందే నిలిచి ఉండాలి. డబ్బు వచ్చినా మారద్దు, పదవి వచ్చినా మారద్దు, ప్రజలు వచ్చినా మారద్దు, గొప్పవారు మనతో ఉన్నా మారద్దు. మనతో ఏంటంటే ఆయనతో సంబంధం ఉంటే అందరూ మన వెనకాల వస్తారు. ఆమేన్. భక్త సింగ్ తోటి డబ్బున్నోళ్ళు ఉన్నారా? సాధు సుందర్ సింగ్ తోటి బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారా?
వారు భక్త సింగ్ గారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. అపోస్తులు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రపంచాన్ని ఒక్కసారి ఇట్లా ఇట్లా హలలడిచ్చారు. యేసన్న గారికి ఏమొస్తుంది? 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యిండు. హలో, ఫెయిల్ అయ్యే బ్యాచ్ వినాలి. యేసన్న ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు? 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యిండు. అదేనా డిగ్రీయా? కానీ దేవుడు ప్రపంచంలోని గొప్ప దైవదాసులుగా నిలబెట్టాడు. దేవుడు ఎప్పుడు తెలుసా? మనం ఆయన యందు నిలిచి ఉండడం వల్ల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఆయనకు సమీపంగా ఉండాలి. రెండో మాట ఆయన ప్రేమించాలి. మూడో మాట ఆయన మన యందు ఉంటే మనకందరికీ విలువ వస్తుంది. ఆమేన్. ఈ విలువ ఎవరిది? దేవుడిచ్చిందే. ఈ విలువ ఎవరిది? కేవలము దేవుడిచ్చిన విలువే. చాలామందికి అర్థం కాదు. డబ్బుతో విలువ రాదు. వస్తుందా? ప్రజలు డబ్బు ఉన్నంతకాలమే ప్రేమిస్తారు. పదవితో విలువ రాదు. పదవి ఉన్నంతకాలమే విలువిస్తారు. కానీ దేవుడు ఉన్నంతకాలము ప్రజలు మనకు విలువ ఇవ్వాలంటే దేవునిలా బ్రతకాలి. ఆమేన్. అందరూ చెప్పండి, నేను దేవునిలా బ్రతుకుతాను. చెప్పండి, నేను దేవునిలా బ్రతుకుతాను. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం త్వరగా. ద్వితీయోపదేశ కాండము 30:17 త్వరగా. అయ్యా ఏమంటే, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడలా మీరు నిశ్చయముగా నశించిపోతారు. అమ్మా, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆరాధించి అన్య దేవతలకు నమస్కారం చేయకండి, అన్య దేవతలకు పూజించకండి, అన్య దేవతలకు నమస్కారం చేయకండి. ఒక ఆయనతో మేము ప్రయాణం చేస్తున్నాం. అక్కడ ఏదో గుడి వచ్చింది. ఈయన భక్తుడే, మంచి దేవుని బిడ్డే. అయితే ఆ గుడి రాగానే ఈయన ఈ హ్యాండిల్ మొక్కుతాడు, గుండె వేసి పెట్టుకుంటాడు, ఈ చెంపలు వేసుకుంటాడు, చెవులు పట్టుకుంటాడు. మనము ఏం చేద్దట? అన్య దేవతలకు పూజించితే నిశ్చయంగా నువ్వు నశించిపోతావు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలు కొబ్బరికాయ కొట్టచ్చా? దేవుని బిడ్డలకు అగరబత్తి అంటించచ్చా? అయ్యో, అగరబత్తి అయితే వాసన వస్తుంది కదా. కొబ్బరికాయలు అయితే ఉత్తనే అది న్యాచురల్ ఫ్రూట్ కదా. మంచి చట్నీ చేసుకోవచ్చు కదా. తులసి ఇంటి ముందర పెట్టుకుంటే తప్పేమున్నది? ఇవన్నీ బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. అన్య దేవతలకు మీరు పూజించకండి. దేవుని వదిలిపెట్టి సాతాను క్రియలు మనం చేయొద్దు. అప్పుడు మనం మంచి లైఫ్ను, మంచి జీవితాన్ని కోరుకునే వారం కాదు. మంచి జీవితం కావాలంటే దేవుని సమీపంగా ఉండాలి. మంచి జీవితం కావాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మంచి జీవితం కావాలంటే దేవుని ప్రేమించాలి. అప్పుడు ఆయన మన యందు ఉంటే మనకు విలువ వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాక్యంని ఆధారం చేసుకొని బ్రతకాలి. హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుందంటే అన్య దేవతలకు మీరు పూజించకండి. హల్లెలూయా. ఈ మధ్యలో మొన్న చెప్పాను కదా నేను, మీరు దేన్ని ప్రేమిస్తారో దానికి దాసులు అవుతారు. మొన్న ఏమో అయింది కదా. ఇది ఏం పండుగ? రాఖీ పండుగ. మొన్న రాఖీ పండుగ అయిందా? మొన్న రాఖీ పండుగ అందరి దగ్గర దారాలే కనిపించినాయి. నేను అనుకుంటున్నాను, మనుషుడు చేసిన సిద్ధాంతంలో క్రీస్తు లేడు. పరిశుద్ధంగా జీవిస్తాం. ఉంటే వెచ్చగానే ఉండాలి, ఉంటే చల్లగానే ఉందాం. నిలువెచ్చని జీవితము వద్దే వద్దు.
అందుకోసమే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వాక్యమే మన జీవితానికి ఆధారము. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, చదవండి. 18వ వచనం, 17వ వచనం చివరి భాగం. 18వ వచనం చదవండి. మీరు నిశ్చయంగా పంతొమ్మిది వచ్చిన చదువు. మీ మీద భూమి ఆకాశంలో సాక్షులుగా పెట్టుచున్నాను. ఇక్కడ ఎవరు చూస్తలేరు కదా అని చేయద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లి అట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. పిల్లి ఏం ఆలోచిస్తుందంటే, నోబడీ వాచింగ్ మీ, ఎవరు నన్ను చూస్తలేరు. నిజంగా ఎవరు చూసినా చూడకున్నా దేవుడు చూస్తున్నాడు, చూస్తలేడా? అందరు చెప్పండి హల్లెలూయా. క్రికెట్ ఎంతమంది తెలుసు? క్రికెట్, ఓ మా బ్యాచ్ చేతులు ఎత్తండి అయ్యా. హల్లెలూయా. మా దేవది కోటు మంచిగా ఉన్నది. ఈ క్రికెట్ ఆడేటప్పుడు అందరూ ఓడిపోయిన అంటారు కదా. ఒక్కసారి బాల్ వేసిన తర్వాత వాడు కొడితే క్యాచ్ పట్టినా క్యాచ్ పట్టలేదా, గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఓడిపోయాడని కేకలేస్తా అంటారు. కానీ థర్డ్ ఎంపైర్ చెప్పేంత వరకు అది ఓడిపోయినట్టు కాదు. అవునా కాదా పృథ్వీ? నాకు ఎక్కువ తెలియదు దాని గురించి. సో థర్డ్ ఎంపైర్ హాస్ టు బి వాచ్. మూడో కన్ను అనేది చూడాలి, అప్పుడు మాత్రమే వాడు అవుట్ అయినట్టు. అవునా కదా? నేనేమంటున్నానంటే, లోకంలో అందరూ నిన్ను ఓడిపోయిన అన్నా కానీ ఒక థర్డ్ ఎంపైర్ ఉన్నాడు. ఆయన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను ఫెయిల్ చేయడానికి కాదు, నీ జీవితాన్ని పాస్ చేయడానికి. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం గట్టిగా, హల్లెలూయా. అందరూ ఓడిపోయిన జీవితం, ఇలా జీవితం అయిపోయింది, ఇలా కుటుంబం అయిపోయింది, ఇలా బ్రతుకు అయిపోయింది అని ప్రజలు మనల్ని అనుకున్నప్పుడు మీరు అనుకోండి, మన థర్డ్ ఎంపైర్ చూస్తున్నాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు. మనం చూస్తున్న దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి జీవితం కావాలంటే మొదటి మాట చెప్పాను, దేవునితో సహవాసం చేయాలి, దేవుని ప్రేమించాలి, దేవుడు మీ అందు నిలిచి ఉంటాడు. రెండో మాట, మంచి జీవితం కావాలంటే బైబిలే మీ జీవితానికి ఒక ప్రధానమైన మార్గమై ఉన్నది. ఈ బైబిలు మీ జీవితానికి ప్రధానమైన మార్గం ఉన్నది. ఆ మార్గంలో మొదటి మాట చెప్పాను, మీరు అన్య దేవతలకు పూజించకండి, అన్య ఆరాధన చేయకండి, అన్యుల్లాగా మీరు ప్రవర్తించకండి, అన్యుల్లాగా మీరు జీవించకండి, అన్యుల కోసమే మీరు బ్రతకకండి. ఇంకేమంటున్నానంటే చదవండి, మనం ముగించుకునే ముందు లూకాసు వార్త 11:28. లూకాసు వార్త 11:28. అబ్బా, ఎవరు ధన్యులు, ఎవరికి మంచి జీవితం ఉంటుందంటే వాక్యం విని గైకొన్నవారు. హలో, ఈ వాక్యము 1600 సంవత్సరాలు పట్టింది రాయడానికి. దీన్ని రాసిన వారు 40 మంది రచయితలు రాశారు. ఇందులో గొర్రెల కాపరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, జ్ఞానం లేని వారు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. 40 మంది ఈ బైబిల్ను రాశారు. 1600 సంవత్సరాలు పట్టింది. విభిన్న ప్రాంతాలు, విభిన్న జాతుల నుండి రాసిన వారు. ఒకటే అంశం ఏందో తెలుసా? దేవుని ప్రేమించడం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు మన ఇంట్లో మనకే ఆలోచన తాళమేలు కాదు. వాళ్ళు చెప్పే ఆలోచన వేరుంటుంది, మనం చేసే ఆలోచన వేరుంటుంది. కానీ దేవుని వాక్యము మొదటిగా ఆది కాండంలో ఏం చెప్పబడ్డదో ప్రకటన గ్రంథం వరకు అదే వ్రాయబడినది. అందుకోసమే మీరు వాక్యాన్ని విని మీరు ఏం చేయాలంటే దాన్ని గైకొంటే మీకు మంచి జీవితం ఉంటుంది. ఆమేన్. ఇంకో మాట చదవండి త్వరగా.
మొదటి పేతురు 1:25. మొదటి పేతురు 1:25. ఆయన జగతికి పునాది వేయబడకొనిపే నియమింపబడింది కానీ అయితే ఈ వాక్యము అందరు ఫెయిల్ అవుతారు కానీ ఈ వాక్యం ఫెయిల్ కాదు. హల్లెలూయా. ఈ వాక్యము ఫెయిల్ గారు. నేనేం చెప్తున్నా అంటే, మొదటి మాట దేవునితో సహవాసం ఉండండి, దేవుని ప్రేమించండి, దేవుడు మీ అందు నిల్చుంటాడు. రెండో మాట, ఈ వాక్యాన్ని మీరు ఆధారం చేసుకోండి. ఈ వాక్యాన్ని వింటే, దీన్ని కైకొంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకోసమే ఈ వాక్యము ఎల్లకాలం ఉండే వాక్యము. అన్నీ గతించిపోతాయి, వాక్యం ఎప్పుడు గతించి పోదు. చివరి మాట చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13. మొదటి తెస్సలోని 2:13. అపరాధముల వలన ఆ హేతు చేత మీరేం చేయాలంటే మానక ఆయన యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా వినాలి. మొదటి మాట, దేవునితో సహవాసం ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. అంతేకాదు దేవుని ప్రేమించాలి. ఆయన మన యందు ఉంటే మనకు విలువ ఉంటుంది. వాక్యాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఈ వాక్యము 2 అంచెల ఖడ్గము. ఇది మనల్ని బాగు చేస్తుంది. అంతేకాదు ఈ వాక్యము బుద్ధి చెప్పడానికి, నీతి అందు బోధ చేయడానికి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి, మనల్ని నడిపించడానికి ఈ వాక్యం మనకు తోడుగా ఉంటుంది. దేవుడు పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థించాలి.